హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఓం శ్రీ మాత్రే నమః. ఈ రోజున కోజాగరి పౌర్ణిమ అంటే అక్టోబర్ 6వ తేదీ సోమవారం కోజాగరి పౌర్ణిమ. ఈ రోజు పౌర్ణమి తిథి మనకు మధ్యాహ్నం నుంచి వస్తుంది. అంటే 11:25 నుండి మనకి పౌర్ణమి తిథి మొదలవుతుంది. ఈ పౌర్ణమి తిథి అక్టోబర్ 7వ తేదీ అంటే రేపు ఉదయం మంగళవారం ఉదయం 9:35 వరకు ఉంటుంది. కాబట్టి ఈ 2 రోజులు కూడా సోమవారం అలానే మంగళవారం 2 రోజులు కూడా మనము లక్ష్మీ అమ్మవారిని పూజించుకోవాలి. అయితే సోమవారం ఎలా పూజించుకోవాలి, మంగళవారం ఎలా పూజించుకోవాలో నేను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియో చివరి వరకు చూడండి. మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఆశ్వయుజ మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా విశేషమైన రోజు ఈ పౌర్ణమి రోజున అమ్మవారు స్వయంగా భూమి మీద సంచరిస్తూ ఉంటారు. అయితే ఈ రోజు రాత్రి వేళ మనం అమ్మవారిని పూజ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే పౌర్ణమి వచ్చింది అంటే ప్రదోష వేళ పూజ చాలా ఉత్తమమైనది. ప్రదోష వేళ పూజ చేయడం వలన అమ్మవారికి ఎక్కువ శక్తి పెరుగుతూ ఉంటుందన్నమాట. అంటే సాయంత్రం వేళ మనం ఎప్పుడైనా చూడండి, దీపావళి కానీ దీపావళి అమావాస్య రాత్రి పూటే చేస్తాము. అలానే నవరాత్రులు అంటే రాత్రి పూటే చేస్తుంటాము. ప్రదోష వేళ నుంచి రాత్రి సమయం అంతా కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైన సమయం. ఆ సమయంలోనే అమ్మవారి శక్తి రెట్టింపు అవుతూ ఉంటుంది. ఆ సమయంలో మనము చేసే పూజ కానీ జపం కానీ ఎన్నో రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి నాడు చక్కగా అమ్మవారిని పూజించుకోవడం వల్ల మనం అనుకునే కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి నాడు చక్కగా ప్రదోష వేళ ఇంటిని శుభ్రం చేసుకొని మనం ఇంట్లో ధూపం వేసుకోవాలండి. పౌర్ణమి నాడు ఇంట్లో సాయంత్రం వేళ ధూపం వేసుకోవడం వలన నరఘోష, నరపీడ ఇవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ఈరోజు ఇల్లంతా శుభ్రం చేసుకొని సాయంత్రం వేళ ధూపం వేసుకొని చక్కగా అమ్మవారి ఫోటోకి పసుపు కుంకుమ పెట్టుకొని అలానే గంధాన్ని సమర్పించుకొని అమ్మవారి ఎదుట ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో 6 ఒత్తులు విడివిడిగా వేసి దీపారాధన చేయండి. దీపారాధన చేసేటప్పుడు వెండి కుందులు ఉన్న వాళ్ళు వెండి కుందుల్లో దీపారాధన చేయండి. లేదు వెండి కుందులు మా దగ్గర లేవు అని అనుకునే వాళ్ళు మట్టి ప్రమిదలో అయినా దీపారాధన చేయడము శ్రేయస్కరము. కాకపోతే 6 ఒత్తులు విడివిడిగా వేసి దీపారాధన చేయడం అనేది చాలా మంచిదండి. ఈ రోజున అమ్మవారికి నైవేద్యంగా పాయసాన్ని సమర్పించాలి. ఈ రోజనే కాదు, ప్రతి పౌర్ణిమ కూడా అమ్మవారికి పాలు కానీ పాలతో చేసిన పాయసాన్ని కానీ నివేదన చేయడం అనేది చాలా మంచిది. ఈరోజు సాయంత్రం వేళ పాయసాన్ని తయారు చేసి మీకు వీలున్నట్లయితే చంద్రునికి ఎదురుగా ఆ పాయసాన్ని పెట్టండి. కనీసం ఒక 20 నుంచి 30 నిమిషాల పాటు చంద్రుని కిరణాలు ఆ పాయసంలో పడేటట్లుగా చూసుకోండి. మాకు వీలు లేదండి, మేము అపార్ట్మెంట్స్లో ఉంటున్నామని అనుకునే వాళ్ళు చక్కగా బాల్కనీలోనికి వెళ్ళి కనీసం ఒక 5 నిమిషాలైనా సరే చంద్రకిరణాలు ఆ పాయసం మీద పడేటట్లు చూసుకోండి. ఆ తర్వాత ఆ పాయసాన్ని అమ్మవారికి నివేదన చేయండి. ఇలా చేయడం వలన ఆ చంద్రకిరణాలు ఆ పాయసంలోనికి రావడం వలన మనము ఆ పాయసాన్ని భుజించడం వలన మనకున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇలా ప్రతి పౌర్ణమి కూడా చేయడం అనేది చాలా మంచిది. పౌర్ణమి వేళల్లో మనం చక్కగా డాబా మీద కూర్చొని వీలున్నన్ని వాళ్ళు, వీలు లేకపోతే మనం ఏం చేయలేం కదా అండి. చక్కగా మాకు వీలుంది అని అనుకునే వాళ్ళు చక్కగా డాబా మీద కూర్చొని ఆ చంద్రునిలో లలితా సహస్రనామం మాకు వీలుంది అని అనుకునే వాళ్ళు డాబా మీద కూర్చొని ఆ చంద్రునిలో అమ్మవారి రూపాన్ని ధ్యానిస్తూ చక్కగా లలితా సహస్రనామము కానీ లక్ష్మీ అష్టోత్తరాన్ని కానీ చదవడం వలన లేదా శ్రీ సూక్తం చదవడం వలన అమ్మవారి అనుగ్రహం బాగా కలుగుతుందండి. ఇందులో ఎలాంటి సందేహము లేదు. చాలామంది ఈ పరిహారాన్ని కూడా చేశారు, లబ్ధి పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతి పౌర్ణమికి కూడా చక్కగా వెన్నెల్లో కూర్చొని చంద్రుని చూస్తూ అమ్మవారిని ధ్యానిస్తూ లలితా సహస్రనామ పారాయణము, మీకు బాగా కంఠస్థం వచ్చింది అని అనుకునే వాళ్ళు 27 సార్లు చేయడం అనేది చాలా మంచిదండి. 27 సార్లు మనం అంతసేపు కూర్చోలేము అని అనుకునే వాళ్ళు కనీసం ఒక్కసారైనా చేయడం వలన అద్భుతాలైతే చూస్తారండి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఈ రోజున అమ్మవారికి ఇష్టమైన పాయసాన్ని నివేదన చేస్తాము కదా, అలానే ఈ చిన్న ప్రక్రియ కూడా చేయండి. మీ ఇంట్లో కనుక పసుపు రంగు లేదా తెలుపు రంగు గవ్వలు కానీ ఉన్నట్లయితే ప్రదోష వేళ అమ్మవారి దగ్గర ఒక ఎర్రని గుడ్డ తీసుకొని ఆ ఎర్ర గుడ్డలో కొంచెం గవ్వలను అయితే పెట్టండి. మీ దగ్గర గవ్వలు ఉన్నట్లయితే ఆ గవ్వలు తెలుపు రంగు గవ్వలు కానీ పసుపు రంగు గవ్వలు కానీ ఆ ఎర్రని గుడ్డ మీద ఉంచి వాటి మీద అక్షింతలు, పసుపు, కుంకుమ పెట్టి గంధము పెట్టి దానికి కొంచెం ధూపం అయితే వేయండి. వేసిన తర్వాత అమ్మవారి దగ్గర ఉంచి వాటిని నమస్కారం చేసి
చేసుకోండి. పూజ అయిపోయిన తర్వాత ఆ గవ్వల్ని తీసుకొని వెళ్ళి బీరువాలో పెట్టుకోండి. మీరు ఎక్కడైతే ధనం దాస్తారో ఆ ప్లేస్లో గవ్వల్ని పెట్టుకోవడం వల్ల ఆర్థికంగా ఉన్నతి అయితే కలుగుతుంది. మా దగ్గర గవ్వలు లేవు అని అనుకునే వాళ్ళు చక్కగా రూపాయి కాయిన్స్ తీసుకొని 108 రూపాయి కాయిన్స్ తీసుకొని అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తరం చేసుకోండి. చేసుకున్న తర్వాత ఆ రూపాయి కాయలన్నీ తీసుకొని ఒక మూటగా కట్టి ఎరుపు రంగు గుడ్డలో మూటగా కట్టుకొని మీరు ఎక్కడైతే ధనము లేదా బంగారం ఉంచుతారో ఆ ప్రదేశంలో ఉంచడం వలన మీకు ఆర్థికంగా ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అలానే మీరే ఉన్నతి చూస్తారు. మేము ఇలా చేయడం వల్ల మాకు మంచి జరిగిందని మీరే కామెంట్లో రాస్తారండి. దీంట్లో ఎలాంటి సందేహం అయితే లేదు. ఈ రోజున అమ్మవారికి అలానే రాత్రిపూట మనం అమ్మవారికి పూజ చేసుకుంటాము కదా, అర్ధరాత్రి వేళ అమ్మవారికి పూజ చేసుకోండి. అర్ధరాత్రి వేళ చేయడం ఏంటి అని అనుకుంటున్నారా? ఎప్పుడైనా సరే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలి అంటే అర్ధరాత్రి పూజ చాలా విశేషమైనదండి. 11:50 నిమిషాల నుండి 12:39 నిమిషాల మధ్య అమ్మవారికి మీకు తోచిన విధంగా లలితా సహస్రనామము లేదు లక్ష్మీ అష్టోత్తరము లేదు శ్రీ సూక్తము చదవండి. ఇవన్నీ మాకు రావు అని అనుకునే వాళ్ళు చక్కగా కూర్చొని కనీసం 10 నిమిషాలైనా ఓం శ్రీం శ్రీయే నమః, ఓం శ్రీం శ్రీయే నమః, ఓం శ్రీం శ్రీయే నమః అనే మంత్రాన్ని పఠించడం వలన మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ విధంగా నేను చెప్పిన వంటి నియమాలన్నీ పాటిస్తూ సోమవారం రాత్రి నాడు నేను చెప్పిన నియమాలన్నీ పాటిస్తూ అమ్మవారిని పూజించండి. ఇలా పూజించడం వలన అమ్మవారి శక్తి మనం ఆ పాయసంలోనికి వెళ్తుంది. ఆ పాయసం తినడం వలన మన కుటుంబ సభ్యులందరూ కూడా ఎలాంటి అనారోగ్య పాలు కాకుండా సంతోషంగా ఉంటారు. అలానే ధన కనక వస్తు వాహనాలు ప్రాప్తి కలుగుతుందని పురాణ వచనము. అయితే సోమవారం ఈ పూజ అంతా చేసుకుంటాము కదా, సోమవారం ఉపవాసం ఉండాలా అని చాలా మందికి డౌట్ అయితే వస్తూ ఉంటుందని. సోమవారం అంతా ఉపవాసం ఉండక్కర్లేదండి. ఆ రోజు సాయంత్రం మాత్రం ఏదైనా పలహారం తీసుకోండి. భోజనం చేయకుండా పలహారం తీసుకోండి. ఎలాగో మనం పాయసం నివేదన చేస్తాము కదా, ఆ పాయసాన్ని స్వీకరించండి. ఎలాంటి తప్పు లేదు. కానీ బ్రహ్మచర్యం మాత్రం పాటించండి. ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసుకున్నా సరే బ్రహ్మచర్యం మాత్రం పాటించడం మర్చిపోవద్దు. ఉల్లి వెల్లుల్లి తినవద్దు. అలానే మంగళవారం నాడు ఉదయాన్నే లేచి మళ్ళీ యథావిధిగా లక్ష్మీ అమ్మవారి దగ్గర ఆవు నేతితో దీపం పెట్టుకొని ఆ రోజును కూడా మంగళవారం ఇంకా విశేషమైనదండోయ్, మర్చిపోవద్దు ఎవరు. చక్కగా అమ్మవారి ముందు కూర్చొని నేను ఇందాక చెప్పిన మంత్రం ఓం శ్రీం శ్రీయే నమః అనే మంత్రాన్ని వీలున్నన్ని సార్లు పఠించడం వలన అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. ఈ రోజు మంగళవారం కూడా ఒక పూట మాత్రమే భోజనం చేయండి. అలానే బ్రహ్మచర్యం పాటించండి. ఇంట్లో ప్రశాంతంగా ఉండండి. ఎలాంటి గొడవలు పెట్టుకోవద్దు. ఎవరితో కీచులాడవద్దు. ఎవరిని కూడా తిట్టవద్దండి. మనం అమ్మవారి పూజ చేసుకునేది దేనికండి? మనం ప్రశాంతంగా ఉండడానికి అమ్మవారి పూజ చేసుకుంటాము కదా. అందుకని మనం ప్రశాంతంగా ఉంటేనే అమ్మవారికి భక్తిగా మనం పూజ చేసుకోగలుగుతాము. కాబట్టి చక్కగా ఈ నియమాలన్నీ పాటిస్తూ అమ్మవారికి పూజ చేసుకోండి. ఇదండి ఇవాల్టి వీడియో. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.